మెకానికల్లో ఏరోనాటికల్లో జాబులు లేవని అనుకుంటున్నావా? మళ్ళీ మన మెకానికల్లో కాకుండా సిఎస్ఐఐటికి వెళ్ళి కోడింగ్ నేర్చుకొని జాబ్ చేద్దాం అనుకుంటున్నావా? నీకు మెకానికల్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తీసుకున్నావు కదా. మళ్ళీ ఇప్పుడు జాబ్ కోసం కోడింగ్ కోసం ఎందుకు నువ్వు కష్టపడతావు? నీకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేకనే నువ్వు మెకానికల్కి వచ్చావు, లేకపోతే ఏరోనాటికల్కి వచ్చావు, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వచ్చావు కదా. సో ఇప్పుడు ఏంటి, జస్ట్ జాబ్ కోసం నువ్వు ఇప్పుడు మళ్ళీ అందరిలాగా వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. అలా కాకుండా మన దాంట్లోనే సాఫ్ట్వేర్స్ ఉన్నాయని తెలుసా నీకు? మన సాఫ్ట్వేర్లోనే మెకానికల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లోనే సిఎస్సి ఐటీ వాళ్ళతో సమానంగా సంపాదించవచ్చు తెలుసా నీకు? ఎన్ని రోజులు నువ్వు నేర్చుకున్న థర్మోడైనమిక్స్, సిఎఫ్డి, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, ఏరోడైనమిక్స్, ఓకే, క్యాడ్ సబ్జెక్ట్స్ ఎందుకు పనికిరావు అనుకుంటున్నావా? తప్పు. అవన్నీ పనికొస్తాయి. ఇందులో సాఫ్ట్వేర్లో నీకు ప్రతిదీ మన దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మనం. ఓకే, నువ్వు ఇప్పుడు బీటెక్ ప్రాజెక్ట్ చేస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు చేసే బీటెక్ ప్రాజెక్ట్ అనేది హార్డ్వేర్లో చేస్తే మహా అయితే ఒక 2 మార్కులు ఎక్కువ వస్తాయేమో, మీ ఫ్యాకల్టీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటే. అదే బీటెక్ ప్రాజెక్ట్ నువ్వు సాఫ్ట్వేర్లో చేస్తే నీ కెరీర్ రెజ్యూమేలో 2 సాఫ్ట్వేర్స్ యాడ్ అవుతాయి. రేపు పొద్దున ఏం చేసావు ఇంటర్వ్యూలో అని అడిగితే ప్రాజెక్ట్ని గుక్క తిప్పుకోకుండా 10 నిమిషాలు మాట్లాడేటట్టు చేయొచ్చు నువ్వు. ఓకే, సో ఇప్పుడు నీకు ప్రాజెక్ట్స్ గురించి హెల్ప్ కావాలంటే వీఆర్ హియర్. నా దగ్గర 250 కాన్సెప్ట్స్ ఉన్నాయి, నువ్వు చూస్తూనే ఉన్నావు, విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను నేను. ఓకే, ఇందులో ప్రతి దానికి నేను మీకు చెప్పగలను. 250 కాన్సెప్ట్స్, ప్రతి దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను. గత 8 నుంచి 9 సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తున్నాను. నాకు మెకానికల్ ఇంజనీరింగ్లో తెలియని సాఫ్ట్వేర్ లేదు. ఐ కెన్ టీచ్ యూ ఎనీ సాఫ్ట్వేర్. నువ్వు జస్ట్ నీకు కావాలా చెప్పు, విత్ డాక్యుమెంటేషన్, పీపీటీ, ఫైల్స్, క్లాస్ ఎక్స్ప్లెనేషన్ విత్ రికార్డింగ్ ఇస్తాను నేను. నీ రెజ్యూమేలో యాడ్ చేసుకో నేను చెప్పిందంతా. నీకు ఎంతో కొంత జాబ్ రావడంలో హెల్ప్ అవుతుంది. నీకు కావాలంటే ఒక మెసేజ్ చెయ్యి, చాలా తక్కువ కాస్ట్లోకి ఇస్తాను నేను. నువ్వు బయట కనుక్కున్న తర్వాతనే మన దగ్గర తీసుకో. నీకు మరీ డౌట్ ఉండి నమ్మకం లేకపోతే గూగుల్ మీట్ కండక్ట్ చేసి మరీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతనే నువ్వు అమౌంట్ పే చేయి. నేను మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇన్ కేస్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్న మెకానికల్, ఏరోనాటికల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయి. బాయ్.